ప్రపంచ తెలుగు మహాసభలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 28న సభలు ప్రారంభం కానున్నాయి. మార్చి 1 వరకు జరుగుతాయి. తెలుగు భాషా పండితులు, కవులు పాల్గొనున్నారు. కోనసీమ మర్యాదలతో సభలు నిర్వహిస్తామంటున్న గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ కేవీవి కృష్ణంరాజుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అయితే భారీ స్థాయిలో నిర్వహించడానికి ఛాన్సలర్ కృష్ణరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మన వద్ద ఛాన్సలర్ కృష్ణరాజు గారు, వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, అంటే చాలామంది సభలు పెడతారు, కానీ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం అనేది మనం చాలా అరుదుగా చూస్తాం. అలాంటిది ఈరోజు మీరు ఎంతో పేరుగాంచిన వాళ్ళు, ఎన్నో విద్యాసంస్థల అధినేత, అయితే దీనికి పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? ఇది కొత్తగా పెట్టట్లేదమ్మా. నేను ఒక విద్యావేత్తగా, ఒక ఛాన్సలర్గా ఒక విశ్వవిద్యాలయానికి గత 2 సంవత్సరాల పాటు అద్భుతంగా రాజమహేంద్రవరం చేసాం. ఈ సంవత్సరం మా కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో అంతకన్నా భారీగా చేస్తున్నాం. దేశ విదేశాల నుంచి అందరూ సాహిత్యవేత్తలు, ప్రముఖులు, ఈ రంగాల్లో తెలుగు భాష ఇక్కడ ఉండి ఎంతో ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శించి ఎంతో ఎత్తెదిగినటువంటి వారందరికీ పిలిచి వారితో సంభాషింపజేసి వారికి సన్మానించి సత్కరించి మన కోనసీమ, మన జిల్లా గౌరవాన్ని వారందరికీ ఇచ్చి ఈ భాష ఎడల పూర్తిగా కొన్ని వేల మంది విద్యార్థులకి చాలా పద్యము, గద్యము, చిత్రలేఖనము అన్నిటి మీద వ్యక్తిత్వ పోటీలు అన్నీ కూడా నిర్వహించి వారందరికీ కూడా బహుమతి ప్రదానం చేసి దాదాపు 1000 మంది పైగా కవులు వీరంతా కూడా రిజిస్టర్ 1100 మంది వరకు అయ్యారు. వారందరూ కూడా రిజిస్టర్ చేసుకుని ఇవన్నీ చేస్తున్నారు. దాదాపు 2 రోజులు కలిపి 150,000 మంది వరకు కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రాజమహేంద్రంలో కూడా 125,000, కింద సంవత్సరం కూడా 125,00,30,000 మంది వచ్చారు. 150,000 మంది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ వారందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, అంటే 1,00,000 మంది ఈ తెలుగు భాష యొక్క ప్రత్యేకత, ఆ యొక్క దాంట్లో ఉన్న తాత్పర్యం ఏమిటో అన్న దానిపై తెలుగు భాష యొక్క 3వ ప్రపంచ మహాసభలు నిర్వహిస్తున్నారు. అయితే వచ్చేవారికి ఏర్పాట్లు కానీ, లేకపోతే ఈ సభ యొక్క ప్రత్యేకత అనే దానిపై మీరు ఏమనుకుంటున్నారు? ఇక్కడ తెలుగు 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు కూడా తప్పనిసరిగా కూడా తెలుగు చదువుకున్నటువంటి వారు, తెలుగులో చదువుకున్నటువంటి, తెలుగు మాధ్యమంలో చదువుకున్నటువంటి వారందరూ కూడా మనం తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో 10% మనకి రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం ఒకటి. రెండవది, తప్పనిసరిగా తెలుగు మాధ్యమం, ఆంగ్ల మాధ్యమంలో కూడా తెలుగు అనేటువంటిది సంస్కృతం తీసుకున్నా, హిందీ తీసుకున్నా కూడా 3వ భాషకైనా సరే తెలుగు తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. చూసాం కదా, ఓవరాల్గా గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు వస్తున్నటువంటి కవులు సంబంధించి కానీ, లేదా తెలుగు ధనాల యొక్క ప్రత్యేకత ఏంటి, తెలుగు అనే దాని పదాన్ని చాలామంది మర్చిపోతున్నారు. అలా కాకుండా తెలుగు యొక్క ప్రత్యేకత దానిపై కూడా లక్షలాది మంది వచ్చే విధంగా కూడా నేను ఈ 3వసారి మహాసభలు నిర్వహిస్తున్నాను. ఎటువంటి ఇబ్బందిగా వాతావరణం కలగకుండా పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఎవరైతే యూనివర్సిటీ ఛాన్సలర్ కృష్ణరాజు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ.